సార్, ఆరోగ్యపరంగా న్యూట్రిషన్ పరంగా ఎటువంటి ఆరోగ్యం తీసుకుంటే మన రోగాల నుంచి బారిన పడకుండా కాపాడుకోవచ్చు సార్? సెప్టెంబర్ మనకు 1st నుంచి 7th వరకు నార్మల్గా ఏంటంటే న్యూట్రిషనల్ డే అవేర్నెస్ వీక్ అనమాట. సో ముఖ్యంగా న్యూట్రిషన్ అనేది చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే మళ్ళీ వయసు వరకు ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే చిన్నపిల్లలు అయితే సరిగ్గా తినలేదనుకో, ఓన్లీ ఊరికే రైస్ తినలేదనుకో, ప్రోటీన్ సరిగ్గా సరిపోక వాళ్ళకు మనకు మరాస్ మసలు క్యాషర్కర్ అనే జబ్బులు వస్తూ ఉంటాయి. అందులో ఏమైందంటే శామ్నామ్ కేసు నార్మల్ డిసీజ్ పేరు కాకుండా మనం ఏంటంటే సివియర్లీ అక్యూట్ మ్యాల్న్యూట్రిషన్, మోడరేట్ అక్యూట్ మ్యాల్న్యూట్రిషన్ అనే శామ్నామ్ కేసులో పరిగణిస్తాం. లెస్ దెన్ 3 స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఉంటుంది, గ్రాఫ్లలో చూస్తాం. వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఇమీడియట్గా గుర్తించిన అనుకోండి, వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తాం మన గవర్నమెంట్లో. రీహాబిలిటేషన్ మనకు చైల్డ్ రీహాబిలిటేషన్ న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ మనకు భద్రాచలంలో ఉంది. అక్కడ పంపించినట్లయితే F100 అనే ఒక ఫార్మర్ డైట్ కూడా తినిపిస్తే పిల్లలు వెంటనే రికవర్ అవుతారంటే 1 month అబ్జర్వేషన్ ఉంది. అంటే ఎన్ని నెలల పిల్లలకు సార్? చిన్నపిల్లలు ఎవరైనా కానీ మనకి 1 year నుంచి 5 years వరకు అందరూ, అంటే స్కూల్ పోయే ఏజ్ వరకు 1 year నుంచి 5 years వరకు శామ్నామ్ కేసుని డిసైడ్ చేస్తాం. వీళ్ళకి ఏంటంటే అందుకే వీళ్ళంతా అంగన్వాడీ పరిధిలోకి వస్తారు. వీళ్ళకి లక్షణాలు ఉంటాయి అనమాట. వాళ్ళకి ఆకలి సరిగ్గా తినకపోవడం కానీ, స్కిన్ మీద మొత్తం అంటే పొట్ట ఉబ్బడం కానీ, కళ్ళు గుంతలు పడడం కానీ, ముడతలు పడడం కానీ, చర్మం ముడతలు పడుతుంది. ఈ లక్షణాలు చూసి మనం వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది, ఈ అబ్బాయి సరిగ్గా సిక్కున్నాడు, ఈ అబ్బాయి సరిగ్గా తింటలేడు. ఇట్లాంటి లక్షణాలు గుర్తించి మనం దీనికి సంబంధించిన RBSK అని ఒక టీం ఉంటుంది, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. దీనికి సంబంధించిన వెహికల్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటారు, ఒక లేడీ డాక్టర్ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళ యొక్క చాట్లో విధిలో భాగంగా అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయాలి, శామ్నామ్ కేసుని విజిట్ చేస్తారు. అవసరం మీద వాళ్ళు మా దగ్గరికి రిఫర్ చేస్తారు అనమాట. రిఫర్ చేసి మేము వాటిని అక్కడి నుంచి భద్రాచలం రిఫర్ చేస్తాం. ఇది దీని తర్వాత మనకు ముఖ్యంగా ఇప్పుడు యుక్త వయసులో ఉన్న మా పిల్లలు కానీ, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కానీ, మేల్ ఫీమేల్ వీళ్ళన్నా ఏంటంటే సరిగ్గా తినరు, కొంచెం ఫోబియా వస్తుంటారు. ముఖ్యంగా ఫీమేల్స్లో ఏంటంటే బక్కగా ఉండాలి, నాజుగ్గా ఉండాలని ఒక ఫోబియా, ఒక రకమైన యవనంలో ఉంటుంది. దానివల్ల కొంతమంది తినరు. ఈవెన్ బక్కగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినరు. సో కంపల్సరీగా మనం తీసుకోవాల్సిన ఏ వయసులో తీసుకున్న ఆహారం, విషయ పదార్థాలు తీసుకుంటేనే ఎదుగుదల ఉంటుంది కదా. శారీరకంగా ఎదుగుదల ఉన్నప్పుడే మానసికంగా ఎదుగుదల మంచిగా ఉంటుంది. అది గర్భిణీ స్త్రీలు తీసుకుంటే డెలివరీ అయినాక చాలా వరకు ఏంటంటే వాళ్ళు కారం పొడి పెడతారంట, అది చాలా తప్పు. ఓకే, మనకు ముఖ్యంగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ బంద్ చేస్తారు. డెలివరీ కాకముందు మంచి ఐరన్ ఫోలిక్ యాసిడ్ వేసుకుంటూ కాల్షియం గోళీలు వేసుకుంటారు. డెలివరీ అయిన తర్వాత గోళీలు బంద్ చేస్తారు, ఏం అవసరం లేదు. అది కూడా తప్పు. ఎందుకంటే బాడీకి పాలిచ్చేటప్పుడు ఇంకా ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ కావాలి. పాలిచ్చి బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కాల్షియం ఇంకా అవసరం ఉంటుంది పాలకు. సో మదర్ కంపల్సరీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకుంటూ బలవర్ధకమైన ఫుడ్ తినాలి. ఇప్పుడు టాబ్లెట్స్ మనం ఫ్రీగా ఇస్తారా సార్ ఇక్కడ హాస్పిటల్లో? ఫ్రీగా ఇస్తాం, మనం 100% ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పటికీ ప్రతి ఒక్క PNC పోస్ట్ నాటల్ కేసు ప్రతి ఒక్కరికి కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం టాబ్లెట్స్ ఖచ్చితంగా 180 days వాడమని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.